జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ కార్పొరేటర్ నిహారిక. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన శాంతి కోటేష్ కు మేయర్ పదవి కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు నిహారిక. మరోవైపు కార్పొరేటర్ నిహారిక చేసిన ఆరోపణలను ఖండించారు డిప్యూటీ మేయర్ శ్రీనివాస్. పదవుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమకు పదవులు ముఖ్యం కావని ప్రజా శ్రేయస్సు అభివృద్ధే లక్ష్యమన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలకు ముందు చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్ గా ఎన్నుకున్నందుకు జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్న కార్పొరేటర్స్ కు 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈ రోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈ రోజు పెట్టారు. అయితే ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మేయర్ ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈ రోజు ముక్తకంఠంగా చెప్తున్నాను. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లో చేసుకుని అమ్ముకునే వాళ్ళని ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపుచ్చుతూ వీలే ప్లాట్లు వేసి అమ్ముతారు. మళ్ళీ వీలే ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరూ నిస్వార్థంగా వెంచాలు చేసుకుంటూనే ఉంటున్నారు. కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు. ముందు జాగ్రత్త, ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం జవహర్ నగర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మేమందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు. పదవులు మాకు ఉన్న పదవులే, కొత్త పదవులు మాకేం రాలేవు. మీ అందరికి తెలిసి ఉన్న పదవులే మాకు. మేమందరం కార్పొరేటర్స్ కాదు తెచ్చుకున్నాం తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు తెచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన పదవి కాదు. మీ అందరికి తెలియదు. ఇది కార్పొరేటర్లు ఎన్నుకుంటే వచ్చిన పదవి. కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు. దానికి మనం